రాయవేలూర్ అనేటువంటి గ్రామంలో వేలాడదర్ అనేటువంటి వంశానికి చెందినటువంటి వ్యక్తి ఒకతను ఉండేటువంటి వారు. ఆయన పేరు కందప్ప దేశికర్. ఈయనకి వివాహం నిశ్చయిస్తారు పెద్దలు. అయితే నాకు వివాహం వద్దు అని చెప్పేసి సన్యాసం స్వీకరించేస్తాడు ఈ కందప్ప దేశికర్. అన్ని ఊర్లకు వెళ్తూ చిదంబరానికి వెళ్తాడు సన్యాసిగా. వెళ్ళి అక్కడ మౌనస్వామిని కలుస్తాడు. కలిసి తన దగ్గర మంత్రోపదేశం తీసుకుంటాడు. తీసుకొని సాధన చేస్తూ ఒకరోజు విపరీతమైనటువంటి చలిలో అలాగే పడుకుంటాడు నేలపైన. అది చూస్తాడు మంత్రోపదేశం చేసినటువంటి గురువు. చూసి నీవు ఇక్కడ నుండి బయలుదేరు తిరువన్నామలైకి అని చెప్పి చెప్తాడు. అలాగే బయలుదేరుతాడు ఈ కందప్ప దేశికర్. గ్రామాల మీద వెళ్తూ తిరువన్నామలైకి బయలుదేరుతాడు. తిరువన్నామలైకి పక్కన వేటవాలం అనేటువంటి ఊరికి చేరుకుంటాడు ఈ కందప్ప దేశికర్. ఆ ఊరిలో ఒక కొండ ప్రాంతంలోని గుహ ప్రదేశం చూసుకొని జప సాధనలో కూర్చునేస్తాడు కందప్ప దేశికర్. ఎన్ని రోజులో తెలుసా అండి? దాదాపుగా 6-7 నెలలు అలాగే ఉండిపోతాడు మనిషి కదలకుండా. అదే ఊరిలో ముత్తుస్వామి ఒడయార్ అనేటువంటి ఒక వ్యక్తి ఒకరోజు ఆవుని తీసుకుని వెళ్తూ ఈ కందప్ప దేశికర్ని చూసేస్తాడు గుహలో. ఈయన ఎవరో తెలియదే, గుహలోపల ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు అని చెప్పి ముత్తుస్వామి ఒడయార్కి ఒకటే ఆలోచనలు. సరే అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ రోజు. మరునాడు అదే పనిగా కావాలనే ఈ గుహ దగ్గరకు చప్పుడు కాకుండా వస్తాడు. అలాగే ఉన్నాడు, ఏ మాత్రం కదలిక లేదు. చాలాసేపు చూస్తాడు, వెళ్ళిపోయాడు. 3వ రోజు 4వ రోజు కూడా చూశాడు, అలాగే ఉన్నాడు. అంతే. ఈ ముత్తుస్వామి ఒడయార్కి బలమైనటువంటి సందేహం వచ్చేస్తుంది. ఏమంటే ఈయనకి ఆకలి వెయ్యదా, అలా ఒక్కరోజు కూడా తినకుండా అలానే కూర్చొని ఉన్నాడే అని. ఇంటికి వెళ్ళి తన భార్యతో చెప్తాడు. ఒక స్వామి ఎవరో కొండ గుహలో కూర్చొని ఉన్నాడు చాలా రోజుల నుండి, ఆయనకి తినడానికి ఏమిస్తామని అడుగుతాడు. ఆమె పాలు తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తుంది. అలాగే పాలు తీసుకెళ్తాడు ముత్తుస్వామి ఒడయార్. ఇప్పుడు ఆయన దాదాపు 7 నెలలుగా జపంలో ఉన్నాడు కదలకుండా. పాలు తెచ్చినంత మాత్రం చేత కళ్ళు తెరిచి చూస్తాడా అంటే ముత్తుస్వామి ఓం నమఃశివాయ అని 3 సార్లు అంటాడు మెల్లగా. ఆ పాలు చెంబును ముత్తుస్వామి నోటి దగ్గర పెడతాడు. నోరు తెరుస్తాడు, కానీ కళ్ళు తెరవడు. ముత్తుస్వామి మెల్లగా చిన్నపిల్లాడికి తాగిపించినట్టు తాగిపించేసి వచ్చేస్తాడు. ఇదే విధానం దాదాపు 2 నెలలు కొనసాగుతుంది. పాలు తీసుకెళ్లడం, ఓం నమఃశివాయ అనడం, తాగిపించి మళ్ళీ రావడం. అయితే ఒకరోజు ముత్తుస్వామి ఇల్లు కూలిపోతుంది ఉన్నట్టుండి. అంతే. ఆ ఊరి ప్రజలంతా ఏం చెప్తారంటే, ఊరు పేరు లేని స్వామికి పాలు తీసుకెళ్లాడు రోజు, అందుకే ఉన్న ఇల్లు కూడా పోయిందని చెప్పి అంటారు. మన ప్రజలు సంబంధం లేని వాటికి ముడిపెట్టడంలో ఆరి తేరిన వాళ్ళు కదా అనేసారి అనాల్సింది. అయినా ముత్తుస్వామి మాత్రం పాలు తీసుకెళ్లడం నిలపలేదు. తన భార్య మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి, ఇంట్లోని ఇత్తడి బంగారు అన్నీ తాకట్టు పెట్టి ఇల్లు కట్టడం ప్రారంభించాడు. ఇంటి వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో కూడా కొంత భాగం కట్టుకోవాలని భూమి తవ్వుతున్నారు. బిందెలు బయటపడ్డాయి, లంక బిందెలు. మొత్తం బంగారమే ఆ లంక బిందెల్లో. అంతే. ఆ ఊరి ప్రజలంతా ఏం చెప్తారంటే, ఆ స్వామికి రోజు పాలు తీసుకెళ్లాడు, అందుకే గుప్త నిధి ఇచ్చేశాడు ఆ స్వామి అని అంటారు. ఎలా అయినా మాట్లాడతారు అనుకోండి, అది వేరే విషయం. ముత్తుస్వామి ఇల్లు బాగా కట్టేస్తాడు. వెంటనే ఆ ఊరిలోని ప్రజలంతా ఏం చేశారో తెలుసా అండి? ఒక్కొక్కరు బిందెలుగా పాలు తీసుకెళ్లడం ప్రారంభించారు. ఆయన తాగడానికి తీసుకెళ్లారు, స్నానం చేయడానికి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లారు ఊరంతా. అంతే. ఇంకా మనల్ని పెట్టరు వీళ్ళు, మనకి ప్రశాంతత ఇవ్వరు అని ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రి అరుణాచలంకి బయలుదేరేస్తాడు కందప్ప దేశికర్. తిరువన్నామలైలో గోరఖ్నాథ్ కోనేరు దగ్గరకు వస్తారు. ఆ కోనేరులో కొండకు ఆనుకొని ఒక గుహ కనిపించింది. అంతే. దానిలో పోయి కూర్చునేస్తాడు జపానికి. 1 నెల రోజులు అవుతుంది. ఆ కోనేరులో స్నానం చేయడానికి అరుణాచల దీక్షితులని ఒక ఆయన వస్తాడు. తిరువన్నామలై వ్యక్తే అతను. గుహలో ఏదో ఉందే అని చెప్పి తొంగి చూస్తాడు. అంతే. ఆయన చూసేస్తాడు ఈ స్వామిని. అంతే. ఇంటికి వెళ్ళి ఇంట్లో నుండి ఇడ్లీ తీసుకొని వస్తాడు. తెచ్చి ప్రేమతో తినిపిస్తాడు. స్వామి కూడా తింటాడు. అలా కొన్ని రోజులుగా ఏదో ఒకటి తెస్తున్నాడు. అయితే తనకి వివాహమయ్యి 4 సంవత్సరాలుగా సంతానం లేదు. మనసులో అదే చెప్పుకొని స్వామికి పెట్టేటువంటి వాడు, కానీ నోరు తెరిచి అడగలేదు. ఏం తెచ్చినా యథార్థంగా మనసులో అదే చెప్పుకొని స్వామికి పెట్టేవాడు. ఏం తెచ్చినా 10వ నెలకంతా ఒక కొడుకు పుడతాడు వారికి. అంతే. అర్థమైపోతుంది ఆ స్వామి అనుగ్రహించాడు, నేను నోరు తెరిచి చెప్పకున్నా అని. స్వామి గుహలో ఎందుకుంటారు మీరు అని ఒక చిన్న పర్ణశాల లాగా వేశాడు. స్వామి అందులోకి వచ్చి కూర్చునేశాడు ఇప్పుడు పర్ణశాలలో.
మెల్లగా అక్కడికి ప్రజలు డబ్బులు ఇవ్వడం ప్రారంభించారు. అయితే స్వామి ముట్టేవారు మాత్రం కాదు. వారం రోజులైనా అలాగే ఉండేది. ఎలా తెచ్చారో అలానే, వద్దన్నా వినడం లేదు ఎవరు. అయితే ఒక మఠం కట్టాలి అంటే బ్రిటిష్ కలెక్టర్లు అప్పుడు వారి అనుమతి తీసుకోవాలి. అప్పటి తిరువన్నామలై బ్రిటిష్ కలెక్టర్ పేరు ఏమో తెలుసా అండి? లార్డ్ ఐడన్ అని పేరు. అయితే కొంతమంది తిరువన్నామలై ప్రజలు వెళ్ళి అడుగుతారు లార్డ్ ఐడన్ను, ఈ విధంగా ఒక స్వామివారు ఉన్నారు, వారికి ఒక మఠం కట్టాలి, మీ అనుమతి అలాగే కొంత స్థలం కావాలి కట్టడానికి అని. అయితే లార్డ్ ఐడన్ నమ్మలేదు. ఇలాంటి స్వాములు చాలామంది ఉన్నారు, నేను వచ్చి చూడాలా, స్వామిని పరీక్షించాలి అని అంటాడు గర్వంతో. ఒకరోజు ఈ తిరువన్నామలై కలెక్టర్ లార్డ్ ఐడన్ కందప్ప దేశికర్ స్వామిని చూడడానికి తిరువన్నామలై వస్తాడు. వచ్చి అలా నిలబడతాడు కందప్ప దేశికర్ ముందు. అంతే, ఆయన్ని చూడగానే పడి సాష్టాంగ నమస్కారం చేయాలని చెప్పి అనిపిస్తుంది. ఒకసారి పడి నమస్కారం చేస్తాడు. ఆశ్చర్యంగా పైకి లేస్తాడు, మళ్ళీ పడి నమస్కారం చేస్తాడు. రెండవసారి, మూడవసారి, 4 సార్లు లేచి పడి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఎందుకో తెలుసా అండి? ఆ లార్డ్ ఐడన్కు దాదాపుగా 7 సంవత్సరాలుగా ఆస్తమా. కింద నేలపైన కూర్చొని దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. నేలను తన చేతులతో తాకి. కందప్ప దేశికర్ మెల్లగా నవ్వుతూ చూస్తారు ఈ కలెక్టర్ని. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలో తెలుస్తుందా అండి? జ్ఞానుల కంటి చూపు మన పైన పడాలి. వాళ్ళు మాట్లాడుతారో లేదో మనకు అనవసరం, మనం వారితో మాట్లాడుతామో లేదో కూడా మనకు అనవసరం. వారి కంటి చూపు పడితే సమస్య, మనకున్నటువంటి సమస్య అనేది అక్కడికక్కడే పరిష్కరింపబడుతుంది అనేటువంటిది సత్యం. మదురై మీనాక్షి ముందు, కంచి కామాక్షి ముందు వెళ్ళి నిలబడితే చాలు, ఎలా అయితే ఇచ్చేస్తుందో నీకు తెలియకుండానే, నువ్వు కోరకుండానే. అలాగే జ్ఞానులను వెళ్ళి దర్శనం చేసుకోవడం కూడా ఒకటే. అదే చెప్పుకున్నాం నయన దీక్ష అని. పైకి లేస్తాడు ఈ కలెక్టర్. లేచి సంతోషంగా, స్వామి మీకు మఠానికి స్థలం ఇచ్చేస్తాను, చాలా పెద్ద స్థలమే ఇస్తాను అంటాడు మఠం గురించి. నిజానికి స్వామి అడిగారా? లేదే, అరుణాచలేశ్వరుని ఆలయానికి ఈశాన్యం వైపు ఇస్తాను అని అంటాడు. ఆ ఊరి ప్రజలు అడిగితే లేదు కాదు అన్న అతను ఇప్పుడు తనంతట తానే ఇస్తాను అని అంటాడు. స్వామి రేపు నేను ఉదయమే వస్తానని వెళ్ళిపోతాడు కలెక్టర్. మరునాడు ఉదయమే అక్షరాల 12,000 రూపాయలు తీసుకొని వస్తాడు ఆ కలెక్టర్ లార్డ్ ఐడన్. ఆస్తమా కోసం ఇంగ్లాండ్ వెళ్ళడానికని చేర్చి పెట్టాను, కానీ నిన్ననే నాకు నయమైపోయింది మీ ముందు, ఇప్పుడు ఇది నాకు అవసరం లేదు, మీరే ఉంచుకోండి అని అంటాడు. సన్యాసిని నాకెందుకు తీసుకొని వెళ్ళిపో అంటాడు స్వామి. వినడు కలెక్టర్, పదే పదే అదే చెప్తాడు. దానికి స్వామి అంటారు, ఈ కొండ కింద ఒక ఆయన ఉన్నాడు, 2 పుత్రులను పెట్టుకొని, ఒక బిడ్డేమో ఏనుగు ముఖము, ఇంకొక బిడ్డేమో అందమైనటువంటి ముఖము, ఆయనకి ఇవ్వుపో అని చెప్పి పంపేస్తాడు. అన్నామలయార్ అరుణాచలేశ్వరుడు. అరుణాచలేశ్వరుని ఆలయంలో మొదటిసారిగా లోపలికి అడుగుపెట్టి వెళ్ళి ఈ 12,000 రూపాయలు అన్నామలయార్ ఉన్నామలైకి వాడుకోండి అని చెప్పి ఇచ్చేస్తాడు ఈ బ్రిటిష్ కలెక్టర్ లార్డ్ ఐడన్. అప్పటి సిబ్బంది ఈ డబ్బు అసలే కలెక్టర్ది, బ్రిటిష్ వాడు అందులోనూ, రేపు మళ్ళీ అడగనైనా అడగచ్చు, లెక్క సరిగ్గా ఉండేలా వాడాలి అని చెప్పి ఏం చేస్తారో తెలుసా అండి? 12,000 రూపాయలని అరుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవంలో 5 మూర్తులకు మహారథోత్సవం అనేటువంటిది జరుగుతుంది. రేపు డిసెంబర్ 10వ తేదీన మంగళవారం మహారథోత్సవం జరగబోతుంది. మొత్తం సకుటుంబంగా అందరూ ఒక్కో రథములో వస్తారు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వరుడు, ఉన్నామలయమ్మన్, అరుణాచలేశ్వరుడు. ఇప్పుడు ఆ 5వ రథం ఉందే మహారథం, అరుణాచలేశ్వరుడు వచ్చేది. అది అలాగే ఈ 12,000 రూపాయలు పెట్టి అన్నామలయారికి రథాన్ని చేశారు. ఈరోజు మనం చూసేటువంటి రథం లార్డ్ ఐడన్ ఆస్తమా కోసం కూడబెట్టినటువంటి డబ్బుతో తయారు చేయబడినటువంటి రథం. అయితే అన్నీ అరుణాచలేశ్వరుడే కాదండి భక్తులను అనుగ్రహించేది. తిరువన్నామలైలో సాక్షాత్తు ఉన్నామలై అమ్మవారే నడిచి వస్తుందండి ఆ గర్భాలయం నుండి భక్తుని కోసం. అక్కడ ఉండే తల్లి ఏం సామాన్యమైనటువంటిది కాదు. శివుణ్ణి ఎలా పొందాలో మనకు నేర్పినటువంటి తల్లి. గిరి ప్రదక్షిణ ఆమె గర్భవతి వలె నడచి మనకు చూపించింది. అలాంటి ఉన్నామలై అమ్మవారే నడిచి వస్తుంది గర్భాలయం నుండి. మరి ఎందుకోసమో ఎవరి కోసం ఆ ఉన్నామలై వచ్చిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. அளவிலாமல் சிவன் அடி வளர்ந்திட அதனை கண்டவர் யாருமில்லை. அக்னி ரூபமாய் முடி வளர்ந்திட கண்டதாய் சொன்னதுண்மையில்லை. அடியும் முடியுமே கண்டெழுந்தவர் ஐயனை விட்டு வந்ததில்லை. அறிவாய் மனமின் சொல்லை, சிவனுக்கென்றொரு எல்லை, ஆதி அந்தமாயில்லை.